హాయ్ అండి. కార్తీక మాసం 2025లో అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? దాని ముగింపు తేదీ ఏంటి? అసలు కార్తీక మాసం విశిష్టత ఏంటి? లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామా? అయితే అసలు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఏమైనా ఉంది అంటే అది కార్తీక మాసమేనండి. ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజే కార్తీక మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామ స్మరణలో మునిగి తేలుతారు. అయితే పురాణ కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతనైతే సంతరించుకుందనే విషయం తెలిసింది. అయితే ఈ క్రమంలో ఈ సంవత్సరం కార్తీక మాసం 2025న ఎప్పటి నుంచి అసలు ప్రారంభమవుతుంది, అసలు దాని విశిష్టత ఏంటి లాంటి పూర్తి వివరాలు చెప్తాను వినండి. దసరా దీపావళి పండుగల అనంతరం అయితే ఈ అక్టోబర్ నెలలోనే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం అయితే ప్రారంభమైతే కానుంది. అక్టోబర్ 21న అశ్వయుజ బహుళ అమావాస్య. ఇది గుజరాతీల సంవత్సరం అనమాట. ఈ అక్టోబర్ 21వ తేదీలో అశ్వయుజ మాసం అయితే ముగుస్తుంది. అనంతరం అక్టోబర్ 22వ తేదీ నుంచి శివ ఆరాధనకు విశిష్టమైన కార్తీక మాసం అయితే 2025లో ప్రారంభం అయితే జరుగుతుంది. అయితే నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో నవంబర్ 20 వరకు అయితే కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధించడం అయితే జరుగుతుంది. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనదని స్కంద పురాణంలో అయితే పేర్కొన్నారు. ఈ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైన మాసంగా అభివర్ణించారు. ఈ మాసం అంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు ఇలా భక్తి పారవస్యంతో అయితే మునిగిపోతుందని చెప్పుకోవచ్చు. నా కార్తీక నమో మాసః నదేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం నా తీర్థం గంగాయాస్తమం అని స్కంద పురాణంలో అయితే ఉంటుంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం అయితే ఏదీ లేదని చెప్పొచ్చు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడూ లేడు, వేదంతో సమానమైన శాస్త్రమూ లేదు, గంగతో సమానమైన తీర్థం లేదని దీని అర్థం అన్నమాట. అయితే హిందూ సంస్కృతి సంప్రదాయంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ రోజంతా ఆ నెలలంతా పండుగ దినాలని చెప్పుకోవచ్చు. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు ఎంతో ముఖ్యమైనది. దేశం నలుమూలల ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వపత్ర పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలా విశేషంగా ఆచరిస్తూ ఉండడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఈ నెలలో చాలామంది లక్షపత్రి పూజ అయితే నిర్వహిస్తారనమాట. కార్తీక మాసంలో బిలవ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి అయితే కలుగుతుందని, ఇక మరుజన్మ ఉండదని భక్తులు అయితే విశ్వసిస్తారనమాట. అలా విశేష అర్చనలు జరిపే భక్తులు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలో సకల సౌఖ్యాలను కలిగిస్తాడని విశ్వాసం. కాబట్టి ఆ పరమశివుడికి అస్తోషుడు అని బిరుదు వచ్చిందనమాట. ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుందని చెప్తారు. ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేసి స్నానమైతే ఆచరిస్తారు. అనంతరం దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపదానం చేయడం చాలా ప్రాముఖ్యత అయితే కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. కార్తీక పూర్ణిమ రోజు శరత్ పూర్ణిమ నుంచి ప్రతిరోజు ఈ దీపదానం అనేది చేస్తారనమాట. అయితే ఈ మాసంలో దీపాన్ని దహనం చేయడం వల్ల ఇంట్లో జీవితంలో చీకటి తొలగిపోతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని అయితే విశ్వసించడం అయితే జరుగుతుందన్నమాట. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో పహరే నీటిలో వదులుతారనమాట. సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనదని బలంగా నమ్ముతారు మన హిందువులు. కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసే పూజలు చేసే వారికి ముఖ్యంగా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 5 తర్వాత నుంచి చీకటి పడే లోపనమాట శివారాధన చేసిన విశేషమైన పుణ్యం లభిస్తుందని, తద్వారా ఈది బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో పూజలు చేసేవారికి సకల దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే చాలామంది శివభక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయని వాళ్ళైతే విశ్వసించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా కార్తీక మాసం అనేది మనకు అక్టోబర్ 22 నుంచి అయితే ప్రారంభం అవుతుందని తెలియజేస్తున్నారు. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్
చూడడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏదైనా తప్పుగా చెప్తే మీరు దాన్ని నాకు తెలియజేయవచ్చు. ఓకేనండి.